హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రక్షిత్ ప్రభా. ఈ వీడియోలో మనం C++ ప్రోగ్రామ్ రాసి అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమేమి కావాలి అండ్ వాటిని ఎలా ఇన్స్టాల్ చేయడమో నేర్చుకున్నాం. మనకు ఇన్స్టాలేషన్ అనేది ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు నేను వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం సింపుల్గా OS అనుకోవచ్చు. ఓకే, అండ్ మీరు కనుక అంటే మీరు వాడే ఆపరేటింగ్ సిస్టమ్ కానీ అది విండోస్ ఆర్ ఉబుంటూ అయితే మీరు వేరే వీడియోస్ చూసుకోండి. ఎందుకు అంటే నేను చేసే వీడియో ఇది ఎవరికైతే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఫైల్ క్రియేట్ చేస్తాం కదా. ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మనం దాన్ని ఓపెన్ చేయడానికి అండ్ ఓపెన్ చేసి కోడ్ రాయడానికి మనం ఎడిటర్ లేదా IDEని యూజ్ చేస్తాం. నేనైతే ఇక్కడ IDEని యూజ్ చేస్తున్నాను. మనం IDEలో విజువల్ స్టూడియో కోడ్ని యూజ్ చేస్తాం. ఈ విజువల్ స్టూడియో కోడ్ని మనము సింపుల్గా VS కోడ్ అని అంటాం. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం రాసిన కోడ్ని అంటే మన హై లెవెల్ కోడ్ని లో లెవెల్లోకి కన్వర్ట్ చేయడానికి మనం ఏం వాడతాం? కంపైలర్ని వాడతాం. ఈ కంపైలర్కి అంటే మనం వాడే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో కంపైలర్కి ఒక నేమ్ ఉంటుంది. అంటే దీని యొక్క నేమ్ ఏంటి అంటే G++ ఆర్ CLang. అంటే ఇవి రెండు కూడా మనకు కంపైలర్ యొక్క నేమ్. బట్ నేను ఎక్కువ వాడేది ఇక్కడ G++ అన్నమాట. ఓకే, తర్వాత ఇప్పుడు మనం కంపైలర్ని ఇన్స్టాల్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి కోసం మనము ఒక కమాండ్ అనేది ఇస్తాం. ఆ కమాండ్ అనేది ఎందులో ఇస్తాం? కమాండ్ లైన్లో ఇస్తాం. ఈ కమాండ్ లైన్కి మనకు దీని యొక్క పేరు ఏంటి అంటే ఐటర్. అదే ఇప్పుడు విండోస్ కనుక ఉంటే అంటే విండోస్లో మనకు కమాండ్ లైన్ యొక్క నేమ్ వచ్చేసి CMD. అదే ఇప్పుడు మనం ఉబుంటూ వచ్చింది అనుకోండి, ఉబుంటూ వస్తే దాని యొక్క కమాండ్ లైన్ నేమ్ వచ్చేసి ఏంటంటే టెర్మినల్. ఓకే, ఇప్పుడు మనం అనుకున్న థింగ్స్ని మనం అనుకున్న టూల్స్ని ఇన్స్టాల్ చేద్దాం. వెల్కమ్ టు ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇక్కడ నేనైతే నా ప్రాసెస్ అనేది రాసుకున్నాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి మన VS కోడ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ తర్వాత మనము ఇన్స్టాల్ చేసుకుంటాం. తర్వాత మనం దాంట్లో ఆ VS కోడ్లో కోడ్ రాస్తాం అండ్ దాన్ని సేవ్ చేసుకుంటాం. తర్వాత మన కంపైలర్ని ఇన్స్టాల్ చేస్తాం అండ్ ఇన్స్టాల్ చేయడానికి మనం ఒక కమాండ్ అనేది వాడతాం. అది నేను ఇక్కడ రాసుకున్నాను. తర్వాత మనము మన కోడ్ని కంపైల్ చేసి దాన్ని రన్ చేయాలి. ఓకే, ఇంకా కింద నేను కలర్స్ ఇలా రాసుకున్నాను కదా. ఇప్పుడు G++ basic.cpp ఇది ఏంటి అంటే దీన్ని నేను GSOMలోకి కన్వర్ట్ చేయడానికి మనము దానిలోకి కన్వర్ట్ చేయడానికి కమాండ్ అనేది మనము ఇలా ఇస్తాం. అండ్ తర్వాత అది కమాండ్ చేసింది మనకు అవుట్పుట్ అవడానికి ./edout.ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు మనమైతే డౌన్లోడ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి మనం VS కోడ్ని డౌన్లోడ్ చేయాలి. సో మనం ఏం చేయాలంటే VS కోడ్ ఇన్స్టాలేషన్ డౌన్లోడ్. VS కోడ్ డౌన్లోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు డౌన్లోడ్ చేయడానికి మనకు లింక్ అనేది వచ్చింది. సో నేను ఏం చేస్తాను, దాన్ని క్లిక్ ఇస్తాను. ఇక్కడ మనకు విండోస్కి సంబంధించింది. ఇక్కడ ఫస్ట్ ఇది విండోస్కి సంబంధించింది అండ్ సెకండ్ ఉబుంటూకి సంబంధించింది అండ్ థర్డ్ వన్ మనం యూజ్ చేసే మ్యాక్కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు విజువల్ స్టూడియో కోడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో మనం డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఫైనల్లీ మనకు VS కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఏ ఫోల్డర్లో డౌన్లోడ్ అయింది అనేది చూద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కనబడుతుంది. ఇది వచ్చేసి మనకు డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో డౌన్లోడ్ అయింది.
ఇక్కడ మనకి ఇది జిప్ లాగా అయింది. అంటే ఇక జిప్ అంటే ఏంటి అంటే దానిలో అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో అందుకు మనము దీని మీద డబుల్ క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఫైనల్లీ మనకు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది. మనము ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ మనం దీన్ని ఇక్కడనే ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఈ విజువల్ స్టూడియో మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకు అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఓపెన్ అనే ఆప్షన్ వచ్చిందా, ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి దాంట్లో మనము మన టాస్క్ అనేది రాయాలి. ఓకే, న్యూ ఫైల్. ఇది మనం బేసిక్గా అంటే మనం కొత్తగా ఫైల్ చేస్తున్నాం కదా ఫస్ట్ టైం. సో మనం ఇక్కడ ఏం రాద్దామంటే బేసిక్ డాట్ సిపిపి. ఓకే, ఇది నేను ఇక్కడ వేర్ అంటే నువ్వు ఇది ఎందులో డౌన్లోడ్ చేస్తున్నావు అంటే ఎందులో క్రియేట్ చేస్తున్నావు అని చెప్తుంది, అంటే ఏ ఫోల్డర్లో. నేను వచ్చేసి ఏం చేస్తానంటే డెస్క్టాప్లో క్రియేట్ చేస్తాను. ఓకే, క్రియేట్ ఫైల్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు మన మనం రాసిన ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ మన ఒక చిన్న టాస్క్ అనేది రాద్దాం. అదేంటి అంటే హలో ప్రోగ్రామర్స్ అని ప్రింట్ కావాలి. మనమైతే ఇప్పుడు నా టాస్క్ అనేది రాసేసాను. ఇక్కడ మనము ఈ మన ఫైల్ అనేది మనం రాసిన కోడ్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డాట్ అనేది ఉంది కదా, ఈ మనము ఇది సేవ్ చేయకముందు ఉంటుంది, మనం సేవ్ చేసిన తర్వాత ఇది ఇంటూ మార్క్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఏం చేయాలి, దీన్ని సేవ్ చేసుకోవాలి. కమాండ్ ఎస్. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు డాట్ ఉంటుంది, బట్ మనం సేవ్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఇంటిలోకి మారిపోయింది. అంటే ఇది మనకు సేవ్ అయినట్టే కదా. ఇప్పుడు ఏం చేయాలి మనము అంటే ఇప్పుడు మన కోడ్ అనేది సేవ్ చేసేసాం. తర్వాత మనం కమాండ్ లైన్లోకి వెళ్ళి మనం రాసిన కోడ్ని JSON-లోకి కన్వర్ట్ చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ కంపైలర్ని ఇన్స్టాల్ చేద్దాం అండ్ తర్వాత ఈ ఫైల్ని అక్కడనే రన్ చేసేద్దాం. ఓకే, అండ్ మనకి ఇక్కడ కమాండ్ లైన్ యొక్క నేమ్ వచ్చేసి ఏంటి, ఐటర్మ్. ఓకే, ఐటర్మ్. నౌ ఇప్పుడు మనం కంపైలర్ని ఇన్స్టాల్ చేయడం కోసం ఒక కమాండ్ అనేది ఉంటుంది అనుకున్నాం కదా. ఆ కమాండ్ అనేది ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ కంపైలర్ని ఇన్స్టాల్ చేశాను. సో అందుకే నాకు ఇక్కడ ఏమని వచ్చిందంటే కమాండ్ లైన్ టూల్స్ ఆర్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని వచ్చింది. ఒకవేళ మీరు కనుక ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చేస్తారు కాబట్టి అండ్ ఫస్ట్ టైం కంపైలర్ని ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి మీకు వేరేలాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఏ ఫోల్డర్లో ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ మనం ఆ ఫోల్డర్ మీదకి వెళ్ళాలి. సో మనం ఇక్కడ ఏం రాయాలి అంటే ఇక్కడ cd డెస్క్టాప్. ఇప్పుడు చూడండి
మనం ఇక్కడ హోమ్లో ఉన్నాం అండ్ ఇక్కడ ఏం లేదు, బట్ మనము సిడి డెస్క్టాప్ అని కమాండ్ ఇచ్చిన వెంటనే మనము డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం రాసిన ఫైల్ని మనము కంపైలర్కి ఇవ్వాలి, అంటే దాన్ని మనం JSONలోకి కన్వర్ట్ చేయాలి. సో మనం ఇక్కడ కంపైలర్కి ఇవ్వాలి కాబట్టి మన కంపైలర్ యొక్క నేమ్ ఏంటి, G++. అండ్ మన ఫైల్ నేమ్ అనేది రాయాలి. ఓకే, ఇప్పుడు మనమైతే మన ఫైల్ని రాసేసాం. ఇప్పుడు అంటే మనము ఇప్పుడు కంపైలర్కి ఇచ్చేసాం. ఇప్పుడు అది ఎందులో ఉంది అని చెప్పేసి మనం చూడాలి. ఇప్పుడు LS ఇచ్చిన వెంటనే మనం రాసిన మనం ఇప్పుడు లో లెవెల్లోకి కన్వర్ట్ చేసాం కదా, అది ఏ డాట్ అవుట్లో ఉంది అని చూపిస్తుంది ఇక్కడ. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు లో లెవెల్లోకి కన్వర్ట్ చేసాం కదా, అది మనకు ప్రింట్ కావడానికి మనం ఏం చేయాలి అంటే ఏం కమాండ్ ఇవ్వాలి అంటే ./a.out. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ హలో ప్రోగ్రామర్స్ అనేది వచ్చింది. ఓకే, అండ్ ఇది మనకు కంప్యూటర్లో మన ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమేమి వాడాలో అండ్ వాటిని ఎలా ఇన్స్టాల్ చేయాలో దాని గురించి. ఓకే, అండ్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We will see in next video. Jai Hind.